టైంకి విలువ అంటూ ఏం లేదు. ఒక టైం ఫ్రేమ్‌కి మాత్రం విలువ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ టైంలో చేసే పనికి విలువొస్తుంది తప్పితే, అదను చూసి విత్తనం నాటాలి అని మనకో సామెతుంది. ఆ అదను చూసి నాటే విత్తనానికి విలువ ఉంటుంది. అది మొలకెత్తుతుంది. మంచి పంటనిస్తుంది. అదనులో లేకుండా నాటేటువంటి విత్తనము ఉదాహరణకి వాట్సాప్‌ని కనిపెట్టారు. వాట్సాప్ అనేది ఒక కుర్రాళ్ళు కొంతమంది ఒక రూమ్‌లో కూర్చొని మన అవసరాలు ఎట్లా ఉన్నాయి? వాట్సాప్ లాంటిది చేస్తే ఒక వీడియో చాటింగ్‌కి రకరకాల దీనికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఒకటి ఇన్నోవేట్ చేశారు. ఇప్పటికీ కూడా ఆ తరహా యాప్స్‌లో చాలా లీడర్‌గా ఉంది వాట్సాప్. తర్వాత సిగ్నల్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది. ఇలాంటివి అనేక యాప్స్ వచ్చినా కూడా ఆ వాట్సాప్ మాత్రము దాని నంబర్ 1 పొజిషన్‌ని కంటిన్యూ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వాట్సాప్ అవసరాన్ని కనిపెట్టి లీడర్‌గా ఉండటం వల్ల ఆ టీము, అది ఇప్పటికీ రాజ్యం చేయగలుగుతోంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇవాళ మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ ఉన్నాడు. గాంధీని తయారు చేసింది ఒక టైమే. దేశానికి స్వాతంత్ర్యము బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్న దీంట్లో గాంధీ టుక్ ఎ లీడ్. ఒక రోల్ తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో ఆయనకి లాయర్‌గా వెళ్ళినప్పుడు అక్కడ జాతి వివక్ష కారణంగా అతన్ని ట్రైన్‌లోంచి తోసేస్తే, ఆ తోసేసినటువంటి ఒక రకమైనటువంటి ఒక అవమాన భారం నుంచి ఇండియా వచ్చి ఆయన నిజానికి ప్రేరణ, బలుపు తీసుకుంది ట్రైన్‌లో తోసేయటమే. ఇండియా వచ్చి దాన్ని స్వాతంత్ర పోరాటానికి లీడ్ చేసాడు. అంటే అక్కడ ఒక కరమ్‌చంద్ గాంధీ అనే అతను ఒక మహాత్మా గాంధీగా రూపాంతరం చెందటానికి ఒక టైమ్ ఫ్రేమ్ అనేది కంట్రిబ్యూట్ చేసింది. మీరు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంటే డిఫరెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ వ్యక్తుల్ని ఎలా రూపుదిద్దుతూ ఉంటుంది టైమ్ అనేది మీరు ఆలోచించేయండి. ఉదాహరణకి నెక్స్ట్ ఏంటంటే మనం ఏ పొజిషన్‌లో ఉండి ఆపరేట్ చేస్తున్నాం అనేది కూడా చాలా వైటల్ రోల్ అండి. ఇవాళ అంబానీ, అదానీ ఉన్నాడు. అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళు ఒక 5 నిమిషాల టైంకి ఒక సామాన్యుడు 5 నిమిషాల టైం ఒకటి కాదు. ఒక అంబానీ లాంటి వాడు ఒక నిమిషంలో తీసుకునే ఒక డెసిషను ఒక 1000,00,00,000 లాభాన్ని ఆర్జించి పెట్టొచ్చు. లేదా ఆ 1000,00,00,000 లాభం కాస్త 2,000,00,00,000 నష్టానికి కూడా దారి తీయొచ్చు. ఒకే ఒక్క నిమిషంలో. అంటే అంబానీ అనేటువంటి వాడి ఒక నిమిషపు విలువ ప్లస్ ఆర్ మైనస్ 1000 ఆ 2,000,00,00,000 ఉంటుంది. అట్లాగే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడి 5 నిమిషాల టైము, భారత ప్రధానమంత్రి గారి 5 నిమిషాల టైము అన్ని సందర్భాల్లో ఒకటి కాకపోవచ్చు. సో, టైంకి విలువ ఎక్కడుందంటే, మనం ఏ పొజిషన్‌లో ఉన్నాము, ఏ పొజిషన్‌లో ఉండి ఏం ఆపరేట్ చేస్తున్నామనే దాన్ని బట్టి విలువే కానీ, మిగతా దానికేమి విలువ లేదు. ఎందుకు అంబానీ, అదానీలు, అమెరికా అధ్యక్షులు వీళ్ళ దాకా ఎందుకు? ఒక బిచ్చగాడున్నాడు. ఒక బెగ్గర్ ఉన్నాడు. బెగ్గర్‌కి కూడా టైంకి విలువుంది. మనం ఏదో అనుకుంటాం గానీ, ఒక బిచ్చగాడి టైంకి కూడా విలువుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒక బెగ్గర్ ఆదివారం నాడు ఒక చర్చి ముందు ఒక గంట టైం గడిపితే అతనికి వచ్చేటువంటి డబ్బు కావచ్చు. కార్తీక సోమవారం నాడు ఒక శివాలయం ముందు నిలబడితే వచ్చే సొమ్ము, గురువారం నాడు సాయిబాబా మందిరం ముందు నిలబడితే, శుక్రవారం నాడు అష్టలక్ష్మి దేవాలయం ముందు నిలబడితే, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికెళ్తే, ఆ టైం ఒకటి, వారం ఒకటి, ఆ టైంకి అతను చేరుకోవటం. గురువారం నాడు సాయిబాబా మందిరం ముందు కాకుండా మరింకేదో గుడికి వెళితే తేడా వచ్చేస్తుంది. కనుక మనము ఏ టైము, ఏ వారము, ఏ గడియలో ఏ పని చేస్తున్నాము అనే దాన్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయి అనేది మీకు అర్థం కావటం కోసం ఇంత విడమరిచి నేను చెప్తున్నాను. ఇంకొకటి చాలా మంది చెప్తుంటారు. ఒక్క 2 నిమిషాల ముందు కనుక తెచ్చి ఉంటే మేము ప్రాణాలు కాపాడేవాళ్ళము అని.
అంటే అక్కడ 2 నిమిషాల టైము ఒక ప్రాణం విలువ. ఒక్కొక్కసారి 2 నిమిషాల ముందే కాదు, 2 నిమిషాలు ఆలస్యం కూడా ప్రాణాలు నిలిపేటువంటి సందర్భాలుంటాయి. దీనికి ఒక ప్రాక్టికల్‌గా జరిగిన ఒక ఉదాహరణ నేను చెప్తాను. మనకి బండారు దత్తాత్రేయ గారున్నారు. బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్నారు. ఆయన మన తెలంగాణ చెందిన బీజేపీ సీనియర్ లీడర్. ఆయన సాధారణంగా కొద్దిగా ఉదాహరణకి ఏదైనా మీరు మీటింగ్ పిలిస్తే 6:00 కాస్త ఆయన ప్రీ ఆక్యుపేషన్స్ వల్ల లేట్‌గా రావటం అనేది ఆయనకు అలవాటు. 6:00కి పిలిస్తే 7:00కి అట్లా జాయిన్ అవుతూ ఉంటారు. జనరల్‌గా రకరకాల కార్యకర్తలు, నేనేమి ఆయన్ని తప్పు పట్టట్లా ఇది ఇక్కడ. కార్యకర్తలతో మాట్లాడటము వీటన్నిటి వల్ల కొంత డిలే అవుతూ ఉంటాయి ఆయన ప్రోగ్రామ్స్. ఆయన ఒకసారి రాజమండ్రి వచ్చారు. ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఒక ట్రైన్ క్యాచ్ చేసి హైదరాబాద్ రావాలి. సహజంగానే ఆయన నేచురల్ దీని ప్రకారమే ఆయన లేట్‌గా వచ్చాడు స్టేషన్‌కి. అప్పటికే ట్రైన్ ఎళ్ళిపోయింది. ఆ ట్రైన్‌లో రాజమండ్రి మీదుగా వెళ్తున్న ఆ ట్రైన్‌లో హైదరాబాద్ దాకా అప్పట్లో ఒక మంత్రిగా ఉన్నారు. నందిగామకు చెందిన ఎమ్మెల్యే, మినిస్టర్‌గా కూడా ఉన్నారాయన. దేవినేని వెంకటరమణ. దురదృష్టవశాత్తు ఆ ట్రైను యాక్సిడెంట్ అయింది. చాలా దారుణమైన యాక్సిడెంట్ ఇదయ్యి, ఈ బోగీలో ఉన్నటువంటి వెంకటరమణ గారు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు, బండారు దత్తాత్రేయ గారు 2 నిమిషాల ఆలస్యము ఆయన ఎక్కలేకపోయాడు. వేరే ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ చేసుకొని హైదరాబాద్ వచ్చారనుకోండి. 2 నిమిషాలు ఆలస్యంగా రావటం అనేది ఆయన ప్రాణాల్ని కాపాడింది. గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చాలా ఇదే ప్లస్ అనుకుంటాం. అది ప్లస్సే కాదు. అన్ని వేళలా అది ప్లస్ కాకపోవచ్చు. మనకేదో ఒక మైనస్ పాయింట్ ఉంది అనుకుంటాము. ఆ మైనస్సు ఆల్వేస్ మైనస్ కాదు. ఆలస్యము అనేది, ఆలస్యంగా తయారవ్వటము, ఆలస్యంగా తెమలటం అనేది అన్ని వేళలా మైనస్ కాదు. కొన్నిసార్లు ప్లస్ కూడా అవుతుంది అనటానికి ఈ ఉదాహరణ నేను చెప్తున్నాను. అంటే దయచేసి కాలాన్ని అర్థం చేసుకోండి. కాలము అనేది ఎలా ప్రవహిస్తూ పోతుంది. ఒక పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఉన్నాము. ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు ఒక సమాజం ఉంది. ఆ సమాజానికి అవసరాలేవో ఉన్నాయి. ఈ సమాజంలో ఉన్న మనం ఈ సమాజం మీద ఏమైనా మార్క్ వేయగలుగుతామా? టోటల్‌గా సమాజం నిత్యము కాలంతో పాటే పరిణామం చెందుతూ వస్తుంది కనుక, ఇవల్యూట్ అవుతూ వస్తుంది గనక, ఈ ఎవల్యూషన్‌కి దోహదపడేటువంటి మనకున్న దీంట్లో, మన లిమిటెడ్ కెపాసిటీస్‌లో మనమేమైనా కంట్రిబ్యూట్ చేయగలమా అనేది ఆలోచించడం ఒక్కటే జీవితానికి ఏకైక పరమావధి అని జెప్పి నేను గట్టిగా అనుకుంటూ, ఏ పని చేస్తున్నా గాని ఆ పనికి సంబంధించిన ఒక ఎండ్ రిజల్ట్‌ని గూడా దృష్టిలో పెట్టుకొని చేయండి. ఎండ్ రిజల్ట్ ఉంటుంది. ఎండ్ రిజల్ట్ ఆహ్, చాలా వైటల్ విలువుంటుంది. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్పి నేను ఈ కాలానికి సంబంధించిన అంశాన్ని నేను క్లోజ్ చేస్తాను. బీయింగ్ ఎ జర్నలిజం టీచర్ నాకు కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఏదో ఒక జర్నలిజం ఎంట్రన్స్ పేపర్‌లు సెట్ చేయమంటుంటారు. ఎంట్రన్స్ పేపర్సు 100 బిట్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఒక్కొక్క బిట్‌కి 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్సు డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. కల్చర్ అంటాడు, ఎకానమీ అంటాడు, లిటరేచర్ అంటాడు, మ్యూజిక్ అంటాడు. అనేక విషయాల్లో నుంచి బిట్లు సేకరించి వాటికి కన్‌ఫ్యూజ్ చేసేలాగా 4 ఆప్షన్స్‌ని పెట్టాలి. నిజానికి నేను ఆ పేపర్‌కి వాళ్ళిచ్చేటువంటి రెమ్యునరేషన్ కంటే కూడా చాలా మహా అయితే ఓ రూ. 1000 1500 రెమ్యునరేషన్ ఇస్తారు పేపర్ సెట్ చేసినందుకు. కానీ నేను ఆ పేపర్ సెట్టింగ్‌కి చాలా 3, 4 రోజులు కష్టపడతాను. ఎవరికైనా అనిపించొచ్చు ఒక రూ. 1000 పని కోసం ఇంత వేస్ట్ చేస్తున్నాడు అని. కానీ నేననుకునేదేంటంటే, నేను సెట్ చేసే ఆ పేపర్ కారణంగా ఒక ఏడాది జర్నలిజం కోర్స్‌లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళందరిని నేను సెలెక్ట్ చేస్తున్నట్టు లెక్క.
అంటే నేను బాగా పేపర్ సెట్ చేయగలిగితే, బాగా మెరిటోరియస్ పీపుల్‌ని జర్నలిజంలోకి ఆ ఏడాది నేను అడ్మిషన్‌కి అవకాశం కల్పించినోడినవుతాను. అలా వచ్చిన మెరిటోరియస్ స్టూడెంట్స్‌లో ఎవరైనా కూడా ఒక 30 ఏళ్ల తర్వాత ఒక మంచి ఎడిటోరియల్ పొజిషన్‌లోకి, ఎడిటర్ పొజిషన్‌లోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఒక పేపర్ సెట్టింగ్‌లో నేను చూడాల్సిన దృష్టికోణం ఏమిటంటే, దాని ఎండ్ రిజల్ట్ ఏంటంటే, ఒక మంచి జర్నలిజానికి పనికొచ్చే ఒక మెరిటోరియస్ క్యాండిడేట్‌ని నా పేపర్ ద్వారా సెలెక్ట్ చేయటము. నాకు ఆ అవకాశం వచ్చింది. బాబు నువ్వే సెలెక్ట్ చెయ్యి నీ పేపర్ ద్వారా అని జెప్పి, ఆ యూనివర్సిటీ వాళ్ళు నాకు అవకాశం ఇస్తున్నారు కనుక, దాన్ని మనం ఎట్లా సద్వినియోగం జేసుకోవటం. ఇక్కడ రూ. 1000, 1500 అనేది ఇక్కడ పాయింట్ కాదు. దిస్ ఇది నేను చెప్పిన ఉదాహరణ మీరు ప్రతి దానికి మీరు చేసే ప్రతి పనికి అప్లై చేసుకుంటే, దీనివల్ల ఎండ్ రిజల్ట్ ఇది అని చెప్పి మీరు అనుకుంటే, ఆ పనిని ఇంతకంటే మెరుగ్గా, ఇంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఇంతకంటే జాగ్రత్తగా మీరు చేసేటువంటి అవకాశం ఉంది. సో, కాలానికి సంబంధించిన ఈ ఆలోచనలని మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. టైమ్‌ని ఇప్పుడు నేను చెప్పిన ఈ పాఠం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. టైమ్ మనం ఏ పొజిషన్‌లో చేస్తున్నాము అనేది ఒకటి. ఏ టైమ్‌లో చేస్తున్నాము? ఆలస్యంగా చేస్తున్నామా? ముందు చేస్తున్నామా? ఒక్కొక్కసారి బాగా టూ ఇయర్లీగా మనం ఎంటర్ అయినా కూడా ఒక ఎండ్ రిజల్ట్ మనకి ఇమ్మీడియేట్ ఫలితాలు ఉండకపోవచ్చు. జనాల మూడు ఆహ్, ఆ పరిపక్వ దశకి రాకముందే మనం చేస్తే, తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టుగా మనం తొందరపడి ముందే చేస్తే, ఉదాహరణకి ఒక బుక్ గురించే చెప్తాను. ఒకటేదో ఒక రేపు ఏడాది తర్వాత, 2 ఏళ్ల తర్వాత అది టాపికల్ ఇష్యూ అయ్యేటువంటి ఒక సబ్జెక్ట్‌ని ఇప్పుడే తీసుకొని మీరు పుస్తకం రాస్తే, ఇమ్మీడియేట్‌గా అది జనాలకి ఎక్కకపోవచ్చు. కానీ ఆ టైం రైప్ అయింది, పక్వానికొచ్చింది అనుకున్నప్పుడు మీరు చేసే ఏ పనైనా గూడా, దాని రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ముందు చేస్తే, ఫలితం కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. కనుక పత్రికల్లో తీసుకున్న పత్రికల లేటెస్ట్‌గా వచ్చిన పత్రికల నుంచి ఏ టైంలో ఏమొస్తున్నాయి? అవి పోషించిన పాత్రలేంటి? ఏ టైంలో ఏ వ్యక్తులు ఎంటర్ అవుతున్నారు? వాళ్ళు పోషిస్తున్నటువంటి ఏ రంగమైన పాలిటిక్స్ దగ్గర నుంచి లిటరేచర్ వరకు సోషల్ సెక్టర్ కావచ్చు. ఏ సెక్టర్ అయినా కూడా తెలంగాణ వాదము బాగా బలంగా ఉండబట్టే కేసీఆర్ లాంటి నాయకుడు ఎమర్జ్ అయ్యాడు. ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. సో, అక్కడ సిట్యుయేషన్‌ని ఆయన ఉపయోగించుకునేటువంటి ఒక పద్ధతిని మీరు అర్థం చేసుకోండి.